ఈ వీడియోలో నేను ఎవరిని తప్పు పట్టాలి లేదంటే కించపరచాలి అనుకోవడం లేదు, కానీ నా మనసు కనిపించింది నిర్భయంగా చెప్పాలనుకుంటున్నాను. దేవుడి మీద సినిమా తీయడం అంటే చాలా కష్టం, అందులోనూ శివయ్య మీద అంటే కత్తి మీద సోము లాంటిది. ఎందుకంటే శివయ్య మీద సినిమా తీసి మెప్పించాలంటే చాలా చాలా కష్టం, ఎందుకంటే ఆ వైబ్రేషనే వేరు. శివయ్య పేరు వింటేనే వైబ్రేషన్, అలాంటిది సినిమాలో శివయ్యని మనకి ఆ వైబ్రేషన్తో చూపించాలంటే అంత ఈజీ కాదు. భక్త కన్నప్పని మ్యాచ్ చేయాలంటే ఇంకా కష్టం. దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అదే కన్నప్ప. సినిమా పేరు రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్. పాజిటివా నెగిటివా అనేది పక్కన పెడితే ట్రెండ్ అవుతుంది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది, గ్లిమ్సెస్ తర్వాత చాలా మంది తిట్టారు, ఏందిరా ఇది అని చెప్పి మాట్లాడారు. తర్వాత ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు, శివ శివ శంకర. ఓకే, సినిమాలో సంథింగ్ మ్యాటర్ ఉంది, మనం అనుకున్నంత ఘోరం కాదులే, సినిమా కోసం ఎదురు చూడొచ్చు అనుకున్న కొన్ని రోజులకే ఒక రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. చాలా మందికి నచ్చి ఉండొచ్చు, కానీ ఆ సాంగ్ చూస్తున్నంతసేపు నాకు అనిపించింది, ఏందిరా ఈ చెత్త. ఒక శివయ్య మూవీ తీస్తూ భక్త కన్నప్ప చూసిన జనాలకి ఏ కన్నప్పను చూపించాలనుకుంటున్నారు? అసలు నాకు అర్థమే కాలేదండి. ఈ సాంగ్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళు లేదంటే హిందూ మతం గురించి గట్టిగా మాట్లాడే వ్యక్తులు ఎందుకు దీన్ని ఆపోజ్ చేయలేదు? అసలు ఎలా రిలీజ్ చేయగలిగారు? అసలు నిజంగా ఆలోచనే లేదా? శివయ్యని సినిమాలో పెట్టుకొని కన్నప్ప క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇలాంటి రొమాంటిక్ సాంగ్ని సినిమాలో పెట్టాలని ఎలా అనిపించింది అని నేను వీడియో చేశాను. చాలా కోపం వచ్చింది. దీని గురించి సోషల్ మీడియాలో కూడా పెద్ద రచ్చ జరిగింది. చాలా మంది ఆపోజ్ చేశారు కూడా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలా మంది. సరేలే, ఇక ఈ సినిమా మీద హోప్స్ లేదు, ఎందుకు సినిమా గురించి ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ డిస్కషన్స్ పెట్టడం నాకు అనిపించింది. సడన్ గా నేను ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఓం నమ శివాయ, మహాదేవ శాస్త్రిని ఇంట్రడ్యూస్ చేస్తూ. సినిమాలో నాకు అర్థం కావడంలా, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి. అంటే జనాలకి మభ్య పెడుతున్నారా? నిజంగా సినిమాలో సమ్ కంటెంట్ ఉందా అనేది నాకు అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు సినిమా మీద వచ్చిన ట్రోలింగ్స్ కానీ, నిజంగా ట్రోలింగ్స్ ఖచ్చితంగా ఉండాల్సిన ట్రోలింగ్సే, ఖచ్చితంగా చేయాల్సిన ట్రోలింగ్సే. ఎందుకంటే మనం దేన్ని పడితే దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఇప్పుడు ఆదిపురుష్ చూసాం కదా, దానిని ఎలా మ్యానిపులేట్ చేశారో నాకైతే చాలా, అసలు ఆదిపురుష్ చూసినప్పుడు నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. అసలు ఆ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ మీద కానీ, అసలు ఆ సినిమా తీయాలని ఆలోచన వచ్చిన వాళ్ళ మీద కానీ కోపం వచ్చింది. ఎందుకంటే రాముడిని రాముడిలాగా చూపించాలి, ఆ క్యారెక్టర్ని తక్కువ చేయకూడదు, మ్యానిపులేట్ చేయకూడదు, చరిత్రను మ్యానిపులేట్ చేయకూడదు, తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి, తెలిసిన దాన్ని పర్ఫెక్ట్గా తీయాలన్నదే మెయిన్ అనమాట. ఎవరికైనా నచ్చాలి, ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు, అందరికీ నచ్చినట్టు ఉండడం కష్టం. కానీ చరిత్రను మార్చి నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఎవరు ఒప్పుకోరు కదా, ఎవరు అంగీకరించరు, అపోజ్ చేస్తారు, వ్యతిరేకిస్తారు, ట్రోల్ చేస్తారు, అన్నీ జరుగుతాయి. కన్నప్పకి ఆదిపురుష్ అయితే ఫస్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, స్టోరీ లైన్ తెలియదు కాబట్టి. కన్నప్ప కూడా స్టోరీ లైన్ మ్యానిపులేట్ చేసి చరిత్రను మార్చి జరిగింది కాకుండా జరగంది పెట్టాలి అనుకుంటే అది ఆడదు, జనాలు మెచ్చుకోరు అండ్ ఆదరించరు. అది వాళ్ళకి తెలుసు. ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మోహన్ బాబు గారికి తెలీదా? మోహన్ బాబు గారు గైడెన్స్ ఎక్కడికి పోతుంది ఇలాంటి సాంగ్స్ రిలీజ్ చేసేటప్పుడు కానీ. నిన్న రిలీజ్ చేసిన సాంగ్ వరకు నాకైతే ఓకే, ఎందుకంటే సాంగ్లో కొంచెం బాగానే అనిపించింది. మహాదేవ శాస్త్రి క్యారెక్టర్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారని బర్త్డే కనుక గుడ్. నేనైతే ప్రస్తుతానికి దాన్ని అపోజ్ చేయడం లేదు. కానీ దీంట్లో ఉన్న మెలికలు అండ్ దీంట్లో ఉన్న అర్థం కానీ, ఏంటంటే స్టోరీ కానీ, స్టోరీ లైన్ కానీ, అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని సన్నివేశాలు కానీ, కొన్ని టీజర్స్ చూసినప్పుడు కొంచెం ఎక్స్ట్రాడినరీగా ట్రై చేస్తున్నారు. కానీ లేనిది కూడా యాడ్ చేస్తున్నారా, లేదంటే గ్రాఫిక్స్ అవసరం లేని సీన్స్ కూడా గ్రాఫిక్స్ యాడ్ చేస్తున్నారా? శివయ్య సినిమాకి శివయ్య ఉంటే చాలు, శివయ్య పాట ఉంటే చాలా ఆడుతుందండి. శివయ్యని చూపించి సినిమాని ఆడించవచ్చు, శివయ్యని అలా శివయ్య లింగాన్ని పెట్టి సినిమాని ఆడించవచ్చు. హనుమాన్ సినిమా చూసాం కదా, హనుమంతుని చూపించి సినిమాని ఆడించారు, హనుమంతుని చూపించి సినిమా స్టోరీ బిల్డ్ చేశారు. అలాగే శివయ్య అంటే ఒక వైబ్రేషన్, శివుడి గురించి మాట్లాడితేనే వైబ్రేషన్. ఏ పాట అయినా వినండి శివుడిది, ఎందుకు ఆ వైబ్రేషన్ వేరు, ఆ ఫీల్ వేరు. ఆయన చూస్తేనే మనసులో అదొక రకమైన ఫీల్ అనమాట. బాడీలో నుంచి ఆ వైబ్రేషన్స్ కానీ, ఓంకారాలు కానీ, హరహర మహాదేవ అనే ఏమంటారు
స్టంట్స్ కానీ ఇన్ని కూడా అలా అలా తిరుగుతూనే ఉంటాయి. సో అలాంటి ఆయన సినిమాకి మనం ఇవన్నీ అవసరం లేదు, ఎక్స్ట్రా ఆవిగేషన్స్, ఎక్స్ట్రా మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనలాగా చూపిస్తే, భక్త కన్నప్పలాగా చూపిస్తే అందరూ ఆరాధిస్తారు, అందరూ ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు. సినిమాలో కంటెంట్ ఉండాలి తప్ప ఈ రొమాంటిక్స్ తర్వాత ఆ ఎక్స్ట్రా గ్రాఫిక్స్ అవసరం లేదేమో అనిపించింది. సో సినిమా గురించి పాజిటివ్స్ అయితే నాకేం కనిపించడం లేదు. బేసిక్గా అప్ అండ్ డౌన్స్, ఏదో ఒక దేవుడు సాంగ్ రిలీజ్ చేసి మళ్ళీ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేసి మళ్ళీ మాధవ శాస్త్రిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక సాంగ్ రిలీజ్ చేసి చూద్దాము. ప్రస్తుతానికైతే నాకైతే కొంచెం ఈ సినిమా మీద ఇంకా అభిప్రాయం పోలేదు. ఎందుకంటే ఎందుకో తెలీదు, ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. అలాగే నాకున్న బ్యాడ్ ఒపీనియన్ కూడా ఇంకా పోదేమో. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ అవ్వచ్చు, ఇంకా ఎక్కువ మాట్లాడవచ్చు నేను. ఎందుకంటే ఇంకొంచెం కోపంగా అరుస్తూ కూడా మాట్లాడవచ్చు. ఎందుకంటే ఆవేదన అండి. ఎందుకంటే మనం ఒక హిందువుగా ఏదో నేను ఇక్కడ మతాన్ని తీసుకొస్తున్నాను అని కాదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నప్పుడు, మనం ఒకటి పాటిస్తున్నప్పుడు అదే సొసైటీలో నువ్వు ఉండి దానికి వ్యతిరేకంగా లేదంటే ఆ మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నది ఉన్నట్టు కాకుండా ఏదో చూపించి కోట్లు ఖర్చు పెట్టాను, నా కోట్లు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి? దేవుడి సినిమా మీద ఇన్ని కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దేవుళ్ళలా చూపించండి అయ్యా. సింపుల్ భక్త కన్నప్ప లాగా కొంచెం భక్త కన్నప్పనే మళ్ళీ మనకి హీరోని మార్చి భక్త కన్నప్ప తీసిన సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అది వాళ్ళకి ఎందుకు అర్థం కావడం లేదు, నాకైతే అర్థం కావడం లేదు. అది ప్రొడ్యూసర్స్ ఇష్టం, డైరెక్టర్స్ ఇష్టం, కానీ చూసేది ప్రేక్షకుడు. నేను కూడా ఒక ప్రేక్షకుడిని, నాకు ఒక అభిప్రాయం ఉంటుంది. సో నా అభిప్రాయం నేను వెళ్ళగట్టాను, అది కూడా నిర్భయంగా. సో ఇది ఎంతమందికి నచ్చుతుంది నచ్చదా అనేది నేను గెస్ చేయలేను, కానీ చాలా మందికి ఇష్టపడతారు నా వీడియోని, చాలా మంది సపోర్ట్ చేస్తారు, అందరూ ఇదే అనుకుంటున్నారు అని నేను అనుకుంటూ ఇక్కడ నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. శ్రీని సైనింగ్ ఆఫ్.